కోరుతున్న గట్టిగా చప్పట్లు కొట్టండి. పెద్ద ఎత్తున వచ్చారు మహిళలు. ఈ కార్యక్రమాన్ని అధ్యక్షత వహించిన మీ గన్పూర్ ముద్దుబిడ్డ, మా తమ్ముడు, ఉద్యమకారుడు డాక్టర్ రాజయ్య గారికి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. ఈ కార్యక్రమానికి గన్పూర్ వాస్తవ్యుడు పల్లా రాజశేఖర గారు గట్టిగా చప్పట్లు కొట్టుండే. ఏమన్నంటే నా గన్పూరు 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 గన్పూర్ అంటాడు. మరి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారి గురించి మీకు తెలుసు. ఆయనే గన్పూర్ నియోజకవర్గమే దత్తత తీసుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. నా దగ్గర మిషన్లు ఇవ్వంటే నాకు ఇయ్యలే. రంగనాథ్ పెళ్లికి ఇచ్చిండు, లింగాల గన్పూర్కి ఇచ్చిండు. ఇక ఇప్పుడు అంటాడు గల్పూరు మొత్తం ఇస్తా అంటాడు. డబ్బులన్నీ కూడా ఆయన ఎమ్మెల్సీ 2 ఏళ్ళ దాకా ఉంటాడు. ఉంటారా? మీ శ్రీయర్ కంటే ఎక్కువ పలుకుబడి ఆయనకే ఉన్నది. రేపు ఎమ్మెల్సీలా మీ కళ్యాణ లక్ష్మి మీద సంతకం పెట్టవచ్చు, సీఎం రిలీఫ్ మీద సంతకం పెట్టవచ్చు. మీ వార్డులో ఏ కష్టం వచ్చినా ఎమ్మెల్సీ ఫండ్స్ ఉంటాయి. ఆయన మిషన్లు కూడా ఇస్తానని మీకు మాట ఇచ్చాడు. గన్పూర్ ఇన్ఛార్జిగా ఉన్నాడు. గట్టిగా పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారి చప్పట్లు కొట్టి అభినందించాలి. వేదిక మీద పట్టణ అధ్యక్షుడు కానీ ముఖ్య నాయకులు చాలామంది ఉన్నాడు. సంపత్ కానీ, వాసు కానీ, గాంధీ నాయక్ కానీ, ఇంకా చాలామంది జడ్పీటీసీలు, మాజీ సర్పంచులు అందరు కూడా ఉన్నారు. నేను అందరికీ ఎక్స్ మార్కెట్ చైర్మన్ అందరికి కూడా, కిందున్న నాయకులకు, పత్రికా మీడియా మిత్రులకు కూడా కొంత వాస్తవాలు రాయండి. నాయన రాస్తారు కదా, సీఎం మీద కొట్టాలి, పొగుడుకుంటూ రాస్తారు కొంతమంది. ఎట్లా పొగడబుద్ధి అవుతుందా అని. ఏం చేసిండయ్యా? ఏం చేసిండు చెప్పు? ఏది అధికారం వస్తే అలా రైలు ఉరుకుతాడా ఉరకడా అంటే ఇక మళ్ళీ అంటాడు. దయచేసి మనం అందరం కూడా ఆలోచించాలి. తెలుగుదేశంలో మంత్రి పదవి దొబ్బిండు, 10 ఏళ్ళు ఏలిండు, మళ్ళా దిగిపోతాడు. ఎలా కురికొచ్చిండు? టీఆర్ఎస్లోకి వచ్చి టీఆర్ఎస్ నుంచి గవర్నమెంట్ పోతాడు, మళ్ళీ ఎలా కురికిండు? సిగ్గున్నదా? ఉపన్యాసిస్తాడు జోర్దారు. నేను ఒక్కటే అంటున్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా మీరు చెయ్యి గుర్తు కోటేయమని అనువను అంటాడా? ప్రెస్ మీడియా వాళ్ళు కూడా రాసుకోవాలి. ఇది దమ్ముంటే అనువను, అది అనడు. అది ద్రోహం కాదా? నీవు ఆ పార్టీలో ఉండి కూడా పార్టీ పేరు చెప్పుకునే అర్హత కూడా లేదు. సిగ్గు చర్య లేకుండా మాట్లాడుతున్నాం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కూడా కోరేది, అసుంటి పాపాత్మునికి గన్పూర్ బుద్ధి చెప్పాలని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా. చెప్తారా లేదా? గట్టిగా చప్పలు కొడతారు మా అక్క చెల్లెలు. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఎందుకు కాంగ్రెస్ పార్టీ కోటేయాలి? ఒక్కసారి విశ్లేషణ చేసుకోండి. ఇంతమంది చెప్పారు 420 హామీలు మా పొట్టోడు రేవంత్ రెడ్డి ఇచ్చాడు. హామీలు దంచి పారేసిండు. 420 ఎలక్షన్ల తెల్లారే 10 రోజులల్లా 6 గ్యారెంటీలు ఇస్తా అన్నాడు. 10 రోజులల్లా పెళ్లిళ్ళు చేసుకోకూడదు. ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకోకూడదు, 10 రోజులు ఆగుండి ఎలక్షన్లు అయిపోయాక చేసుకోండి. కళ్యాణ లక్ష్మితో పడ్డదా? వచ్చిందా అమ్మా? ఇంత మోసం చేసిన రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ కోటేద్దామా? 2 ఏళ్ళు అయిపోయినాయి, ఇంకా 2 ఏళ్ళే ఉండేది. తులం బంగారం రాలే మా పెద్ద మనుషులకు. పాపం కేసీఆర్ గారు ఎంత హృదయం ఉన్న మనిషి. 30 రూపాయలు ఉన్న దాన్ని ఒక్కటేసారి 2000 ఎత్తే అన్నాడు, నేనే పెన్షన్లు ఇచ్చే మంత్రిని ఉంటిని. ఏం దయాకర్ ఎంత చేద్దాం పెన్షన్ అంటే నేను అన్నా, 500 చేస్తాడు వచ్చని నా మనసులో అనుకున్నా. నేను ఎంత చేద్దామని నన్ను అడిగిండు. ఒకటేసారి 500 చేస్తాడా చేయడా అని నేను అనుకున్నా. ఎంత చేద్దాం దయాకర్ అంటే, సార్ మీరే చెప్పండి సార్ అన్న. సార్ అన్నాడు 2000 అన్న వరకు. నేను ఏం సార్ 2000 అంటారు? ఒకటేసారి 200, 2000 ఎట్ట చేస్తాను సార్ అని నేను అన్నా. డబ్బులు ఎక్కడి సార్? లేదా ముసలోళ్ళకు
2000 ఇస్తేనే మనవడు మనవరాలు వస్తుంది, కోడలు చా తాగుతావా కాఫీ తాగుతావా అని అత్త బాగున్నావా అని పలకరిస్తుంది. 2000 ఇవ్వాలని పట్టుదల 2000 ముసలోళ్ళు ఇంత పొట్టోడు ఏం చేసి 4000 వరకు గుద్దు గుద్దు గుద్దన్నారు. గుద్దిరా ఇప్పుడు తెలిసొచ్చింది. వాస్తవా కాదని చెప్పేది. 2 ఏళ్ళు అయిపోయినాయి. ఎంత మోసం చేశాడు, ఒక్కొక్క మోసం. మహిళలకు 2500 అంటే గుద్దు గుద్దు గుద్దు, కూలీలో పోయేటోళ్ళకి 1000 రూపాయలు అన్నాడు, మొగోళ్ళకు గుద్దు గుద్దు గుద్దు, స్కూటీలు అన్నాడు, వెళ్ళాడు. ఒక్కటి చేసిండా, బస్సు ఫ్రీ చేసిండు, మొగోళ్ళకు డబల్ చేసిండు. భార్య భర్తలు వేరుంటారా? భార్య భర్తలు అంతా ఒకటే కదా. ఆడోళ్ళకు ఫ్రీ చేసిండు, మొగోళ్ళకు డబల్ చేసిండు. అంతమంది అక్కడ ఎక్కువ వస్తాడు ఇప్పుడు ఆదాయం. మొగోళ్ళు ఎక్కువ తిరుగుతారా, ఆడోళ్ళు ఎక్కువ తిరుగుతారా? దయచేసి ఇది మోసమే, అంత దగాకారు. ఇప్పుడు ఎప్పుడైనా గట్టిగా మాట్లాడితే ఇప్పుడు కేటీఆర్ గారి మీద కేసు పెడతారు. వాడు కేసు అది నిలవదనుకో, హరీష్ రావు మీద కేసు పెడతాడట, అందరి మీద మాకు ఇబ్బంది పెడతారు. మేము ఎదుర్కొంటాం. నేను ఒక్కటే చెప్తున్నా, గన్పూర్ కాన్స్టిట్యున్సీల కార్యకర్తలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ధైర్యంగా ఉండండి. పల్లా రాజశేఖర రెడ్డి గారు మీకున్నాడు, పోచంపల్లి ఉన్నాడు. ఏ కష్టం వచ్చినా, ఏ రాత్రి వచ్చినా నేను బాల్తా అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఎవరు చేసిండండి గన్పూర్కు? పాపం రాజయ్య గారు వచ్చి పొద్దుగా లేచి నా దగ్గర కూర్చునేది, కేసీఆర్ దగ్గర కూర్చునేది, కేటీఆర్ దగ్గర కూర్చునేది. మా గన్పూర్కి ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, అది కావాలి, ఇది కావాలి. డిగ్రీ కాలేజ్ ఇచ్చినాం, మున్సిపాలిటీ చేసినాం, 100 పడకల హాస్పిటల్ చేసినాం. గన్పూర్ ఏందయ్యా ఇట్లా జఫరగడ్డ పోయేది? నేను పోయినప్పుడు ఏం చేసేది, ఆ రైల్వే ట్రాక్ దగ్గర అర్ధగంట సేపు కూర్చునేది. అంతేనా? ఎంతసేపు కూర్చునేది? కారు అర్ధగంటగా ఆపేది. ఇప్పుడు రయ్యిన ఉంటాను పిచ్చి మీదకెళ్ళి. ఎవరు చేయబట్టది? కేసీఆర్ గారు. గట్టిగా చప్పట్లు కొట్టారా? రాజయ్య గారు, కేసీఆర్ గారు. మళ్ళీ నేను ఇప్పుడు పాలకుర్తి పోవాలంటే ఆ రైల్వే గేట్ దగ్గర ఆగేది. ఇప్పుడు ఎక్కడి పోతాను, కింద నుంచి రయ్యిన ఉంటాను. ఎవరు చేయబట్టది? రాజయ్య గారు, కేసీఆర్ గారు చేయబట్టి. గట్టిగా చప్పట్లు కొట్టాడు. నువ్వు ఏం చేసినవా? ఇవాళ డబల్ రోడ్, జఫర్గడ్డకు డబల్ రోడ్, ఉప్పుగల్లుకు డబల్ రోడ్, పాలకుర్తికి డబల్ రోడ్, సీసీ రోడ్లు గన్పూర్ల గల్లీ గల్లీ చేసి నోరా. ఎందుకు వేయాలి కడియం శ్రీహరికి, కాంగ్రెస్ పార్టీకి? ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి. కడియం శ్రీహరి మోసగాడు, కాంగ్రెస్ పార్టీ మోస పార్టీ. పొట్టోడు రేవంత్ రెడ్డి ఇంకా ఊళ్ళలో తుపాకి వెంకట్రావుడు ఉంటావు చూసినావు, సేమ్ అదే టైప్ రేవంత్ రెడ్డి. ఇసుంటోలో కోటేద్దామా? కేసీఆర్ గారు ఎప్పుడైనా ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిండా? ఏదన్నా ఒక్కటి హామీ ఇయ్యలే. పెన్షన్లు పెంచుతానని హామీ ఇయ్యలే. రైతు బంధు రైతులకు ఇస్తానని మాట ఇయ్యలే. రైతుకు పెట్టుబడి ఇస్తానని మాట ఇయ్యలే. కళ్యాణ లక్ష్మి ఇస్తానని మాట ఇయ్యలే. ఏది మాట ఇయ్యకున్నా ప్రజలకు ఏది అవసరమో అది గుండెల్లో పెట్టుకొని చేసిన మహానుభావుడు కేసీఆర్ గారు. ఎవరే రైతుకు పెట్టుబడి ఇచ్చింది? మీరందరూ కూడా విశ్లేషణ చేసుకోవాలి. రైతుకు పెట్టుబడి ఇచ్చిన మహానుభావుడు దేశంలో ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. అది గుర్తుపెట్టుకోండి. వీడు రైతు బంధు 3 సార్లు ఎక్కొట్టిండా? మన సంక్రాంతికి ఇస్తాను చూసిడు, టప్ప టప్ప పడే సంక్రాంతి అయిపోయింది. ఆని మోసమే. బోనస్ అన్నాడు, అది 2 సార్లు ఎక్కొట్టిండు. ఇక బోనస్ అయితే దొడ్డోడ్లకిత్తా, కందులకిత్తా, మక్కలకిత్తా, పెసర్లకిత్తా అన్నాడు. ఆఖరి సన్న ఓట్లు అన్నాడు, అది 2 సార్లు ఎగ్గొచ్చిండు. కేసీఆర్ ఉన్నప్పుడు టకా 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 రైతు బంధు పడేది. ఇవన్నీ వాస్తవాలు. వాడు ఎలక్షన్ల కోసమే రేవంత్ రెడ్డి గారు నాటకం ఆడతాడు. ఇప్పుడు మహిళల కోసం ఒకటి నాటకం ఆడిండు. చీరలు ఏమన్నా ఎప్పుడన్నా బతుకమ్మకో దానికో దీనికో మనం చీరలు ఇచ్చేది. అందరికి ఇస్తాం చీరలు, ప్రతి ఒక్కరికి ఇచ్చేది. ఇంట్లో ఆడవాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి చీరలు ఇచ్చేది. ఈ చీరల మీద కూడా ఎంత మోసం చేస్తాడు ఎరికేనా? ఈ చీరలు అందరికి ఇస్తలేడు, ఆ గ్రూపులు ఉన్న వాళ్ళకే ఇస్తాను. అంతేనా నేను చెప్పేది?
గ్రూప్ నోళ్ళకే ఇస్తాడు. ఆ గ్రూపులో ఇచ్చేటి కూడా అప్పే. ఒక్కొక్క చీరకు 1200 రూపాయలు అప్పు. ఇది నేను ఛాలెంజ్ చేసిన. ఎవడన్నా చీర ఇచ్చేటప్పుడు పేరు రాసుకొని సంతకం పెట్టుకోవాలి. ఇప్పుడు చీర ఇచ్చేటప్పుడు ఏం చేస్తాడు? ఇది అంటాడా, ఫోటో అంటాడా, ఐడి కార్డు అంటాడా? అంటే ఏంటంటే బ్యాంకు పోతే ఏం చేస్తావు? ఇవన్నీ పెట్టుకుంటావా లేదా? ఇది నీ పేరు మీద 1200 రూపాయలు అప్పు. ఓ నెల రోజుల తర్వాత నోటీస్ వస్తుంది, బిడ్డ 1200 కట్టవాలి. ఆ చీర ఖరీదు 300. 300 రేవంత్ రెడ్డికి లంచమట, 300 ఆఫీసర్లకు లంచమట. ఇదంతా బోకస్. మన ఓట్ల కోసమే చీరలు. దయచేసి మోసం చేసే ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేయద్దు. నేను గన్పూర్ కార్యకర్తలందరూ రిక్వెస్ట్ చేస్తున్నా. కడియం శ్రీయర్ అంటాడు, ఎంత మోసకారండి. గన్పూర్ రిజర్వాయర్ కట్టింది ఎవరు? ఈడ నీళ్లు తెచ్చింది ఎవరు? మీకు ఒక్కటే చెప్తున్నా, చేతులెత్తి మొక్కుతున్నా, నేను ఛాలెంజ్ చేస్తున్నా. కేసీఆర్ దయ వల్లనే గన్పూర్కు నీళ్లు వచ్చినాయని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ మోసకారి కడియం శ్రీయర్ చరిత్ర ఇప్పుడు చెప్పలేం. మా రాజన్న అంటాడు, నీ మున్సిపాలిటీ ఎన్నికలలో మీటింగ్ పెట్టి అప్పుడు నీ చరిత్ర అంతా చెప్తా బిడ్డ. నీ చరిత్ర, నీ పుట్టు పూర్వతాలు చెప్తా. మొత్తం నా దగ్గర ఉన్నది. తొందరపడక, ఇప్పుడే చెప్పా. ఇప్పుడు చాలా మంది చెప్పిండు. పల్లన్న చెప్పిండు, సీనన్న చెప్పిండు, రాజయ్య గారు చెప్పిండు. నేను ఎలక్షన్లు అప్పుడు చెప్తాను. ప్రెస్ వాళ్ళు కూడా దయచేసి వినాలి. మీరు అసలు మూర్ఖునికి సపోర్ట్ చేయకుండా, అసలు పాపాత్మకు చేయకుండా. నేను 7 సార్లు గెలిచిన. నన్ను మొన్న అంటాడు, ఏ దయాకరా ఓడిపోయినాను. బిడ్డ నువ్వు ఎన్నిసార్లు ఓడిపోయలేవు బిడ్డ, నువ్వు ఓడిపోయేది ఒక్కసారి. ఏదో 7 సార్లు గెలిచే వరకే జనం కూడా కొత్త వస్తేమన్నా చేస్తామని ఆశతో చేసి ఇప్పుడు తిట్టుకుంటాలేరా? మీ చుట్టాలే ఉంటారు అంత పాలకుర్తి సైడ్. మొత్తం సర్పంచులన్నీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ సర్పంచ్ గెలిచినాయి.